వృషభ రాశి వాళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటనంటే కనుక గురువు ఇప్పుడు చక్కగా ఏ స్థానంలో ఉన్నాడు, నెత్తి మీద ఉన్నాడు కదా వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి అందరికీ ఏంటంటే అనుకోని విపరీతమైన విపత్కాల పరిస్థితులు క్రియేట్ అయినట్టుగా టెన్షన్గా ఈ లైఫ్ అంతా చాలా అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట. ఇది వీళ్ళకి 14 మే వరకు ఉంటుంది. అందుకని ఈ సంవత్సరంలో ఏంటి అని అంటే కనుక వీరు 1వ స్థానంలో ఉండడం వల్ల చేతి వృత్తులందు ఇబ్బందులు ఉంటాయి, బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది, ధన నష్టం బాగా కలుగుతుంది. అందుకని అప్పటిదాకా ఏమి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా వీళ్ళ చేతి నుంచి ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఇలాంటివన్నీ కనుక చేస్తే కనుక ఈ సంవత్సరం వీరు కొంచెం మనస్సుకు ఆహ్లాదంగా ఉంటారు. లేదా వీరే కావాలని మనం కష్టం రావాలమ్మా, నాకు టెన్షన్ రావాలి, నేను ఏం చేస్తాను, ఎవరో వచ్చి నాకు టెన్షన్ పెట్టరు కదా, నేనే వెళ్ళి నా కష్టం తెచ్చుకుంటాను, అలా వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకుంటారనమాట. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరము. తర్వాత వీళ్ళకి 15 మే నుంచి అక్టోబర్ దాకా 2వ స్థానంలో ఉంటే విశేషమైన ఆనందం, చక్కటి ఆనందకరమైన జీవితం ఉంటుంది. అక్టోబర్ వరకు కూడా బాగానే ఉంది, అక్టోబర్ దాకా బాగానే ఉంది, సూపర్ అనమాట వీళ్ళకి. అందుకని వీళ్ళు కూడా పాపం 100%లో వచ్చేసారు. అయితే ఆనందము, కీర్తి, బంధు విరోధము, మళ్ళీ బంధువులతోటి విరోధం ఉంటుంది, ఆనందము, కీర్తి ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళకి మనోవిచారము అధికంగా ఉంటుంది, ఉద్యోగ భయము ఉంటుంది ఈ సమయంలో. ఇది ఎప్పుడు తృతీయం నుంచి తృతీయంలోకి వెళ్ళినప్పుడు. ఎందుకు మళ్ళీ అక్కడ ఒక నెల రోజులు ఆయన అక్టోబర్ నుంచి నవంబర్ దాకా, నవంబర్ 11 వరకు కర్కాటకంలోకి వెళ్తున్నాడు, 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఒక నెల రోజులే కదా ఏమవుతుందిలే అని అనుకోకుండా కొంచెం ఉద్యోగంలో శ్రద్ధ పెట్టి వాళ్ళ టైమింగ్స్ని మిస్లీడ్ చేయకుండా, కేర్లెస్గా ఉండకుండా, వీళ్ళు టైం అనుకుంటే టైము, ఇచ్చిన పనిని ఏ టైంలో అయితే కంప్లీట్ చేయాలో ఆ టైంలో కంప్లీట్ చేయడం వల్ల ఉద్యోగ భంగం కలగకుండా ఉంటుంది, మనోవిచారం ఉండదు, లేకపోతే కలహాలు, ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒక నెల చాలు గురువు బాలేకపోతే. గురువు ఎందుకు బాలేకపోతే ఒక నెల చాలు మనకు అంటే కనుక గురువు అనేసరికి మనకి ఆధ్యాత్మికత ఎనర్జీ, అంటే భగవంతుడి యొక్క ఎనర్జీ ఆయనని గ్రహాల్లో మనం క్యాలిక్యులేట్ చేసేది. అందుకని భగవంతుడి నుంచి నీకు ఏ విధమైన అనుగ్రహం ప్రసరించట్లేదు, అందువల్ల ఏమవుతుంది, ఇక్కడున్న కలిపురుషుని యొక్క ప్రభావం మొదలవుతుంది. అది తట్టుకునే శక్తి మనకుందా, కలికాలంలో మనం వచ్చేసాం కానీ మనకు ఆ శక్తి లేదు. అందుకని మనం ఏంటి అని అంటే కనుక ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. లేకపోతే వీళ్ళకి చాలా సూపర్గా ఉంది. మే నుంచి మొత్తం ఈ సంవత్సరాంతం వరకు బాగుంది. ఒక నెల కాలం మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని వచ్చేసరికి వీళ్ళకి ఇప్పుడు 30th మార్చ్ వరకు వీళ్ళకి కుంభరాశిలో శని ఉండడం వల్ల, ఈ శని వల్ల ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ఆల్రెడీ 10వ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందులే ఉంటాయి వీళ్ళకి.